ఒరే అన్నయ్య, నీకు అశోక చక్రం గురించి తెలుసా? ఎందుకు తెలీదు, బాగా తెలుసు. ఓ, అంత బాగా తెలిస్తే ఆయన చేసిన ఒక మంచి పని గురించి చెప్పరా? ప్రతిరోజు ఇంటింటికి తిరిగి పాలు పోస్తాడు. ఇంటింటికి తిరిగి పాలు పోస్తాడా? మరి అదేగా ఆయన పని. ఒరే, నువ్వు అసలు ఏ అశోక గురించి మాట్లాడుతున్నావురా? ఇంకెవరు, మన కాలనీ మొత్తానికి రోజు పాలు పోసే అశోక అంకుల్ గురించి. కొడితే మొహం పాల ట్యాంకర్ అయిపోద్ది. నేను చెప్పేది పాలోడో వాడు పోసే పాల గురించో కాదు. మరి మన భారతదేశపు చరిత్రలోనే ఎంతో గొప్ప రాజుల్లో ఒకరైన అశోక ది గ్రేట్ గురించి. ఓ సారీ, అశోక ది గ్రేట్ గురించా? నాకు ఆయన గురించి అసలు ఏం తెలీదు, కొంచెం చెప్పా. చెప్తా విను. అశోక మౌర్య, ఈయనందరూ అశోక ది గ్రేట్ అని పిలుస్తారు. అశోక మౌర్యుడు మౌర్యన్ ఎంపైర్ అనగా మగధ సామ్రాజ్యానికి 3వ మరియు అతి ముఖ్యమైన రాజుల్లో ఒకడు. ఈయన మౌర్యన్ ఎంపైర్ ని 268 నుండి 232 బీసీ వరకు, అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితం పరిపాలించారు. మనందరికీ అశోక మౌర్యుడు అంటే దేశానికి చాలా మంచి చేశాడని, రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించాడని, అలాగే ఎంతో శాంతియుతమైన రాజు అని మాత్రమే తెలుసు. కానీ అసలు నిజం ఏంటంటే అశోక మౌర్యుడు మొదట్లో చాలా క్రూరంగా ఉంటూ ఎన్నో యుద్ధాలు చేసి తన సామ్రాజ్యాన్ని ఎంతో వేగంగా విస్తీరింప చేస్తూ వచ్చాడు. అందుకనే అశోకుణ్ణి చండశోక అని కూడా పిలుస్తారు. ఈయనకి మగధ సామ్రాజ్యపు సింహాసనం కూడా అంత తేలిగ్గా ఏమీ రాలేదు. ఈయన తండ్రి బిందుసార 273 బీసీలో మరణించిన తరువాత అందరూ అశోకుణ్ణి కాకుండా సుషిమా అనే వ్యక్తిని రాజుని చెయ్యాలని అనుకున్నారు. కానీ ఇది నచ్చని అశోక మౌర్యుడు తానే రాజు కావాలన్న ఉద్దేశంతో రాధగుప్త అనే ఒక మంత్రి సహాయంతో సుషిమాతో పాటు తన 99 మంది సోదరులను చంపి చివరకు 268 బీసీలో మగధ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈయన తండ్రి బిందుసార మౌర్య పాలనలో ఉన్నప్పటి రాజ్యం కంటే అశోక మౌర్యుడు పరిపాలించిన కాలంలో మౌర్యన్ ఎంపైర్ రెట్టింపు వేగంతో విస్తరించడం మొదలుపెట్టింది. ఈయన పాలించిన కాలంలో మౌర్య సామ్రాజ్యాన్ని ఎన్నో దేశాలకు విస్తరింపజేశాడు. లైక్ ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అండ్ కాశ్మీర్. వీటన్నిటితో యుద్ధం చేసి ఎన్నో వేల లక్షల మందిని చంపి చరిత్రలోనే ఎంతో క్రూరమైన రాజుగా ఎదిగాడు. ఆఖరికి మన సౌత్ ఇండియాలోని ఎంతో మంది రాజులతో కూడా యుద్ధం చేసి దాదాపు అఖండ భారతాన్ని తన చేతి గుప్పెట్లో పెట్టుకున్నాడు అశోకుడు. కేవలం కొన్ని రాజ్యాలు అంటే చోళ మరియు పాండ్య వంటి రాజ్యాలు తప్ప మన భారతదేశం మొత్తం అశోక సామ్రాజ్య చేతిలోకి వెళ్ళిపోయింది. వామ్మో, ఈయనేంటి బాహుబలిలో బల్లాల దేవుడి కంటే ఇంకా డేంజర్ గా ఉన్నాడు. అవునరా, కానీ కాలంతో పాటు ఇలా బల్లాల దేవులా ఉండే అశోకుడు కాస్త బాహుబలిలా మారిపోయాడు. అది ఎలా సాధ్యం? ఇలా అడ్డొచ్చిన ప్రతి ఒక్క రాజ్యాన్ని ఆక్రమిస్తూ పోయిన అశోకుడి రాజకాంక్షకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అదే 261 బీసీలో జరిగిన కళింగ యుద్ధం. ఈ ఒక్క యుద్ధంలోనే దాదాపు 150,000 మంది చనిపోయారంట. ఒక్కసారిగా ఇంత రక్తపాతం మరియు ఘోర విధ్వంసాన్ని చూసిన అశోకుడు లాంటి క్రూరుడి మనసు చాలా చలించిపోయింది. ఇక మీదట యుద్ధాలు అన్ని మానేసి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అశోకుడు. తన రాజ్యాన్ని విస్తరింప చేయకుండా ఉన్న రాజ్యాన్నే అభివృద్ధి చేయడం మొదలుపెట్టాడు. ఇదే అశోక మౌర్యుడి లైఫ్ యొక్క సెకండ్ ఫేజ్ అని అంటారు. ఇలా అశోకుడు యుద్ధాలన్నిటినీ ఆపేసి తన దేశాన్ని ఎంతో వేగంగా అభివృద్ధి చేయసాగాడు. తన అభివృద్ధి పాలనలో మౌర్య సామ్రాజ్యంలో ఎన్నో మూఢనమ్మకాలు అంటే జంతు బలులు, సతీ సహగమనం ఇలాంటి వాటన్నిటినీ పూర్తిగా నిషేధించాడు. ఎన్నో హాస్పిటల్స్, స్కూల్స్, అప్పట్లోనే ఎంతో అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ని కూడా నిర్మించారు. దీనినే గోల్డెన్ ఏజ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ అని అంటారు. ఈయనంటే ఒక్కసారిగా లియో సినిమాలో పార్థిమన్లా మారిపోయాడు. మరదే కాలానికి ఉన్న మ్యాజిక్. అండ్ ఈయన రాజ్య అభివృద్ధి సమయంలో విద్య అనేది చాలా ముఖ్యమైంది అని, ఈ విద్యను కాపాడడానికి 9 మంది స్కాలర్స్ ని నియమించారు. వీళ్ళనే అశోక అండ్ ది 9 అన్నోన్ మ్యాన్ లేదా ది ఇండియన్ ఇల్యూమినాటి అని అంటారు. 9 మంది స్కాలర్లలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి విద్యనిచ్చి ఆ విద్య గురించిన కొత్త విషయాలు తెలుసుకుంటూ సాధారణ ప్రజలకు చదువును అందించాడు. అండ్ ఈ 9 మంది కేవలం ఇండియాకి చెందిన వాళ్ళు కావాలన్న రూల్ ఏమీ లేదు.
వాళ్ళు ఏ దేశం వాళ్ళైనా సరే ఈ గ్రూప్ చేరే అర్హత ఉంటుంది. కానీ వారు ఎంతో నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ కలిగిన స్కాలర్స్ అయ్యి అపర జ్ఞానులు అయితే మాత్రమే ఈ 9 మంది ఉన్న సీక్రెట్ సొసైటీలో చోటు దొరుకుతుంది. ఇలా మొత్తం ఈ 9 మందిని 9 విధాలుగా విభజించారు. అవునా? ఇంతకే ఏ విద్యలు? ఆ విద్యలు ఏంటంటే ఆల్కెమీ, ప్రోపగాండా, మైక్రోబయాలజీ, ఫిజియాలజీ, కమ్యూనికేషన్, కాస్మాలజీ, లైట్, గ్రావిటీ, సోషియాలజీ. వామ్మో, ఇవేంటే ఇన్నున్నాయి? హా అవునరా, ఈ విద్యతో పాటు టచ్ ఆఫ్ డెత్ అంటే ఒక మనిషి జస్ట్ టచ్ చేసి చంపగలిగే విద్య కూడా వీళ్ళ దగ్గర ఉంది అని అంటుంటారు. జస్ట్ టచ్ చేసి చంపేయడమా? అమ్మో. అవునురా, అలాగే కొన్ని కథనాలు బట్టి కున్ఫు, కరాటే అండ్ మార్షల్ ఆర్ట్స్ వంటివి కూడా ఈ విద్య నుండి పుట్టినవే అని అంటుంటారు. నాకు తెలిసి బోధిధర్ముడు కూడా ఈ 9 మందిలో ఒకటై ఉంటాడు. అయ్యుండొచ్చు కూడా, మనకేం తెలుసు. అవును, ఒకవేళ ఈ 9 మందిలో ఎవరైనా చనిపోతే లేదా వేరే కారణాల వల్ల ఎవరైనా వెళ్ళిపోతే అప్పుడేం చేస్తారు? ఒకవేళ ఈ 9 మందిలో ఎవరైనా సరే వెళ్ళిపోయే పరిస్థితి వస్తే ఆ స్థానానికి తగ్గ వ్యక్తిని ఎన్నుకొని అతని పని ఇతనికి అప్పగించేస్తారు. ఇలా ఒకరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరిని సరిగ్గా 9 మంది మాత్రమే, అంటే ఎక్కువ తక్కువ కాకుండా ఉండేలా నియమిస్తారు. వీళ్ళకంటూ ఒక సపరేట్ ప్లేస్ ని ఇచ్చి వీళ్ళకి అవసరమైన వస్తువులని, విషయాలను సమకూరుస్తూ ఉంటారు. వీళ్ళు సాధారణ ప్రజల మధ్య పండితులుగాను, పర్యాటకులుగాను, అలాగే ఋషుల వేషధారణలో సంచరిస్తూ ఉంటారంట. ఓసే, నాకు డౌట్. ఏంట్రా అది? వీళ్ళు ఎందుకని సరిగ్గా 9 మంది మాత్రమే ఉండాలి? ఏ 10 15 ఉంటే ఇంకా ఎన్నో సబ్జెక్టులు కవర్ చేయొచ్చుగా. ఒకవేళ మనం మన హిందూ కల్చర్ ని బాగా గమనిస్తే 9 అనే పదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉదాహరణకి నవగ్రహాలు, నవరత్నాలు అండ్ రాజుల ఆస్థానంలో కూడా దాదాపు 9 స్థానాలే ఉంటాయి. అందుకనే వీళ్ళు సరిగ్గా 9 మందే ఉంటారని అంటారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఎప్పుడైతే మన దేశం గతి తప్పి తప్పు బాటన పడుతుందో అప్పుడు ఈ 9 మంది వచ్చి ఆ స్టడీస్ ని రివీల్ చేస్తారంట. ఏంటి, ఇంకా 9 మంది ఉన్నారా? ఉన్నారు, కానీ అదే 9 మంది కాదు. తరాలు మారే కొద్దీ ఒకరి స్థానంలోకి ఇంకొకరు వచ్చి వాళ్లకు ఇవ్వబడిన విద్యను రక్షిస్తూ ఉంటారు. ఇంకొక మైండ్ పోయే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సర్ ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఒబామా, ఏపీజే అబ్దుల్ కలాం, సుభాష్ చంద్రబోస్ అండ్ హోమీ బాబా వంటి వాళ్ళు కూడా ఈ సీక్రెట్ సొసైటీకి చెందిన వాళ్ళే అని కొన్ని థియరీస్ కూడా ఉన్నాయి. వీళ్ళంతా ఆ గ్రూప్ లో మెంబర్సేనా? మరి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఈ విషయం గురించి చెప్పలేదే? అందరికీ చెప్పడానికి వాళ్ళేం క్రికెట్ గ్రూప్ లో జాయిన్ అవ్వలేదు. ఈ భూమి మీదే వన్ ఆఫ్ ది కాన్ఫిడెన్షియల్ సొసైటీస్ అయిన ఇండియన్ ఇల్యూమినాటీలో ఉన్నారు. ఓ, కానీ అసలు ఇలాంటి సీక్రెట్ సొసైటీ ఒకటి ఉందని ఎప్పుడు తెలిసింది? అసలు 1923 ముందు వరకు ఇండియాలో ఇలాంటి సీక్రెట్ సొసైటీ ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. అప్పుడే టాల్బోట్ ముండే అని ఒక అమెరికన్ ఫిక్షన్ రైటర్ ది 9 అన్నోన్ అనే బుక్ని రాశాడు. అతను ఈ బుక్ రాసిన తరువాత ఈ సీక్రెట్ సొసైటీ వెలుగులోకి వచ్చింది. అతను ఈ విషయాలన్నీ బ్రిటిష్ ఆర్మీ కోసం పనిచేస్తున్నప్పుడు తెలుసుకున్నానని చెప్పాడు. అసలు మన ఇండియన్స్ కే తెలియని విషయం ఒక ఫారెన్ వ్యక్తికి ఎలా తెలిసింది? టాన్బోట్ ముండే చెప్పిన దాని ప్రకారం అతను ఈ టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు అశోకుడికి సంబంధించిన ఎన్నో తాళపత్ర గ్రంథాలను చదివాడంట. అలాగే ఒక మనిషికి ఇన్ని సబ్జెక్ట్స్ గురించి అన్ని విషయాలు ఎలా రాయగలిగాడు అన్న విషయం మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ 9 అన్నోన్ మ్యాన్ గురించి తెలుసుకున్నాడని చెప్పాడు. అండ్ ఈ విషయం ఎంతటితో ముగిసిపోలేదు. లూయిస్ పావెల్స్ అండ్ జాక్వెస్ బెర్గియర్ రాసిన బుక్ ది మార్నింగ్ ఆఫ్ ది మెజిషియన్స్, ఈ బుక్ లో పోప్ సిల్వెస్టర్ II అనే వ్యక్తి ఆల్రెడీ ఈ 9 అన్నోన్ మ్యాన్ ని కలిసి ఒక బ్రాంజ్ డాల్ ని తనతో పాటు తీసుకొచ్చారని రాశారు. ఈ బ్రాంజ్ డాల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ముందు ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఎస్ ఆర్ నో అని సమాధానం చెబుతుంది. ఈ డాల్ గురించి అందరికీ చెప్పాలి అనుకున్నప్పుడు పోప్ సిల్వెస్టర్ II అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. కొంతమంది ఈ పోప్ సిల్వెస్టర్ IIని ఆ 9 మంది చంపి ఉంటారని అంటుంటారు. అండ్ ఇంకొంతమంది ప్రకారం అడాల్ఫ్ హిట్లర్ కి ఈ వస్తువుల గురించి తెలిసి వాటిని తీసుకురమ్మని చాలా మందిని ఇండియా అండ్ టిబెట్ రీజన్స్ కి పంపించాడని, అండ్ వీళ్ళలో కొందరు ఆ వస్తువులకు సంబంధించిన కొంత భాగం తీసుకుని వెళ్లారని, అందువల్లే హిట్లర్ జర్మన్స్ ని అంతగా బ్రెయిన్ వాష్ చేసి తన వైపు తిప్పుకోగలిగాడని చెప్తుంటారు. అవును, ఇప్పటికి కూడా సీక్రెట్ సొసైటీ ఉందా? ఏమోరా, ఉండొచ్చు ఉండకపోవచ్చు, దానికి కాలమే సమాధానం చెప్తుంది.
ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనక బాగా నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో పెట్టి మాకు తెలపండి.